హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 6 o'clock అయింది. బాబు అయితే లేచాడు, ఆల్రెడీ 4 o'clockకే లేచాడు. లేచి మళ్ళీ ఇప్పుడు నిద్రపోయాడు అనమాట. మా పిల్లలు అయితే ఇప్పుడే లేచారు. నేనైతే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. సామాన్లు అయితే తోమేశాను, టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అసలు ఒకసారి మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. సైలెంట్గా వెళ్దాం. చూడండి, ఒక పక్క టీవీ, ఇప్పుడే లేచారు. ఒక పక్క టీవీ, ఇంకో పక్క రాసుకోవడం. చూడండి, మార్నింగే. జాను, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం రాసుకుంటున్నావు? స్వీటీ తల్లి, నువ్వేం చేస్తున్నావు? ఏం రాస్తున్నావు? పొద్దుగూకులు రాస్తూనే ఉంటారండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు రాస్తూనే ఉంటారు. అసలు ఏం రాస్తారంటే రాసిందే రాస్తుంటారు. పిచ్చి పిచ్చి గీతలు, ఇంకా బొమ్మలు అని రాసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఈ బుక్స్, పేపర్స్ అన్ని చెత్త అంతా చేసి కింద పడేస్తారండి. నేనైతే క్లీన్ చేసుకోలేను అసలు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అదే పని చేస్తూ ఉంటారు. ఏం రాస్తున్నావు అమ్మా? ఏ క్లాస్ జాను నువ్వు? సెకండ్ క్లాసా? లేచారు, ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు. మార్నింగే స్లేట్ తీసుకొని రాసుకుంటా ఉన్నారు. చూడండి, ఇంక ఇదే పని చేస్తారు పడుకునే వరకు. లేకపోతే టీవీ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. 24 hours చూస్తూనే ఉంటారు. ఎప్పుడు అస్సలు ఆపేరు. కనీసం నేను కాసేపు టీవీ చూసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వరు అనమాట. ఇంకెప్పుడు చూస్తూనే ఉంటారు. బొమ్మలు. ఏం రాసావు? ఏబిసిడినా? ఏంది అలా రాసావు? క్రాస్గా రాసావు. అసలు నీకన్నా అర్థమవుతుందా? స్వీటీ, నువ్వే క్లాసు? ఏ క్లాసు? ఎల్కేజీనా? అందరికి హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు రాసుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే టీవీ చూస్తున్నారు మా పిల్లలు. అన్నీ తీసి పక్కన పెట్టేసి నేనైతే కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ అయితే రెడీ చేస్తాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. బాబు కోసం ఇడ్లీ చేస్తున్నాను. ఎందుకంటే కరోనా ఉంది కదా, డైలీ బయటకు వెళ్ళి ఇడ్లీ తేవడం అనేది సేఫ్ కాదని చెప్పేసి 2 daysకి ఒకసారి ఇడ్లీ చేస్తాను. స్టవ్ మీద ఇడ్లీ పెట్టేశాను. చట్నీకి అయితే వేయించేసుకున్నాను నేను. పల్లీలు, పచ్చిమిర్చి అయ్యి, ఇంకా తాలింపు వేసేసుకున్నాను. ఇంకా మిక్సీకి వేసేసుకుని చట్నీ టిఫిన్ రెడీ చేసేస్తాను. నేను నా వీడియో ఫేస్ రివీల్ అయితే చేయలేదు. ఎందుకంటే నేను మార్నింగ్ నైటీ మీద ఉన్నాను. నైటీ మీద వీడియో చేయకూడదని అనుకున్నాను. అందుకని నేను చెయ్యట్లేదు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. బాయ్.